ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి, ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఎందుకు పంపబడ్డాడు? మరణించడానికి. సువార్తికులు చెప్తా ఉన్నారు, ఆయన జన్మ ఆయన మరణంలోనికి తొంగి చూస్తూ ఉంది, ఆయన మరణము ఆయన జన్మలోనికి తొంగి చూస్తూ ఉన్నది. సో కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ క్రిస్మస్ సీజన్లో మనం చాలా సెలబ్రేషన్స్ ఇవన్నీ మంచిది, కానీ ఈ క్రిస్మస్ని క్రిస్మస్లా చేసేది ఏంటంటే సిలువ, ఆయన మరణం. ఆయన మరణించకపోతే క్రిస్మస్ అనేదాన్ని మనం సెలబ్రేట్ చేసుకోం. అందుకే ఈ క్రెడిల్ క్రాసు రెండింటిని వేరు చేయకూడదు. ఆయన పొత్తిగుడ్డంలో చుట్టబడి ఆ తొట్టులో వేయబడ్డాడు, సన్నపనార వస్త్రాలతో చుట్టబడి సమాధిలో ఉంచబడ్డాడు. ఈ రెండు రక్షణ కార్యాల్లో గొప్ప కార్యాలు, రక్షణార్థమైనటువంటి గొప్ప కార్యాలు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ లోకంలోకి వచ్చింది, శిశువుగా జన్మించింది, మనం పాడిన పాటలన్నీ వినరయ్యో నరులారా పాట అంతా ఏంటండి, మొత్తం అన్ని చరణాలు ఆయన మరణం కోసం ఉంటుంది. లాలి లాలి లాలమ్మ లాలి పిల్లలుగా పాడడానికి చాలా వేదాంతపరమైన విషయాలు వచనాలన్నింటిలో రాశారు. ఏముంటుంది, యూదుల అతని తోడ వాదించిరమ్మా, ఆయన ఇది చేయడానికి వచ్చారమ్మా, ఆయన ఇంత గొప్పవాడమ్మా, కానీ ఆయన్ని చంపడానికి ట్రై చేశారు. నరగొర్రెల మంద కాపరోయమ్మ, తన ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి గొర్రెల కాపరు ఆయన. సో కాబట్టి ఈ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ క్రిస్మస్ సీజన్ అంతటిలో క్రిస్మస్ని నిజంగా సెలబ్రేట్ చేసుకుంటే డోంట్ సెపరేట్ ద క్రెడిల్ ఫ్రమ్ ద క్రాస్. క్రిస్మస్ నుండి యేసుక్రీస్తు వారి యొక్క సిలువ త్యాగం, నేను కొన్ని వచనాలు చూపించాను, ఇంకా చాలా చూపించగలను. మాలు స్టైలిస్టిక్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ యేసుక్రీస్తు వారి జన్మ నుండి ఆయన మరణాన్ని వేరు చేయకూడదు.